తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బాలచంద్ర శర్మ గారు. మన నిత్య జీవితంలో మనకి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. అటువంటి సందేహాల్లో కొన్ని సందేహాలు ఈ రోజు నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం, వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, మనం చాలా మంది దగ్గర వింటూ ఉంటాం, వచ్చే జన్మలో అంటూ ఉంటారు, లేదా పోయిన జన్మలో అంటూ ఉంటారు. అసలు ఈ పూర్వజన్మ పునర్జన్మ ఎంతవరకు నిజం తెలియజేస్తారా? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మన హైందవ ధర్మంలో జన్మ, పునర్జన్మ, మరిజన్మ అనేటువంటి దానికి మంచి గట్టి ఆధారాలు ఉన్నాయి. నిజంగా కూడా పూర్వజన్మలు, మళ్ళీ జన్మలు అనేటువంటివి ఉన్నాయి. ఉదాహరణకు చెప్పాలి అనంటే, ఎవరికైనా, ఉదాహరణకు నాకే ఉంది, నాకు విపరీతంగా ఒకే రకమైనటువంటి స్వప్నములు మళ్ళీ మళ్ళీ వచ్చేవి. నేను కొంతమందిని అడిగితే గత జన్మ స్మృతులు మనకు అలా గుర్తొస్తాయి అని చెప్పారు. ఒకే కళ కొన్ని వందల సార్లు ఎందుకు వస్తుంది? సరే, అది కూడా వద్దు. రీసెంట్లీ జరిగిన కొన్ని అధ్యయనాల ప్రకారంగా గుజరాత్లో అలాగే బాంబేలో ఉన్న కొంతమంది పిల్లలు పుట్టగానే వారు ఏం చెప్తున్నారు అనంటే, అతను పుట్టింది మహమ్మదీయ కుటుంబంలో, ఆ పిల్లవాడు పుట్టింది, నేను పలానా చోట నేను గత జన్మలో పుట్టా, మా భార్య, మా పిల్లలు, నాకు ఇక్కడ వీడియో షాప్ ఉండేది, ఇలా చెప్పాడు అనమాట. ఊరికి అదే చెప్తూ ఉంటే కనుక్కుందా నిజంగానే. అక్కడి నుంచి మా అహ్మదాబాద్కో ఎక్కడికో ట్రావెల్ చేసి చూస్తే, చూడగానే అగో అదే మా ఇల్లు, అగో ఆమెడే మా మిస్సెస్, మా పిల్లలు అని చెప్పి దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు కూడా. పేర్లతో సహా నేను చెప్పలేకపోతున్నాను, కానీ నిజంగా యథార్థంగా జరిగిన సంఘటనలు చాలా సోషల్ మీడియాలో, మాధ్యమాల్లో కూడా వచ్చాయి. అయితే వాళ్ళు కూడా ఆశ్చర్యం, అతను ఎక్కడో ఎవ్వరికీ తెలియకుండా దాచిపెట్టిన కొన్ని వస్తువుల గురించి కూడా చెప్పాడు. వాళ్ళ భార్యతో నేను పర్సనల్గా మాట్లాడాలని, వాళ్ళ పర్సనల్గా వాళ్ళు తీసుకున్న కొన్ని డెసిషన్స్ గురించి కూడా మాట్లాడు, చిన్న పిల్లవాడు. సో ఇది ఎలా జరిగింది మరి? కాబట్టి ఖచ్చితంగా మనిషికి జన్మ, మరుజన్మ అనేటువంటి కామన్గా ఉంటాయి. వేరే మతాల్లో వాటిని ఒప్పుకోరు, కానీ మన హైందవ ధర్మంలో అది ఉంది. ఒక పుస్తకం ఉందండి, ఇది మన ఇండియన్స్ రాసిన పుస్తకం కాదు, ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు రాసిన పుస్తకమే. ఆ పుస్తకం పేరు మరణం, ఇంగ్లీష్లో చెప్పాలనంటే లైఫ్ ఆఫ్టర్ ద డెత్. అదే మన తెలుగులోకి మరణం ఒక కామ అని చెప్పేసి రచించారు. దీంట్లో విశేషం ఏంటంటే, చాలామందిని హిప్నటైజ్ చేస్తారు కదా. అయితే మన జీవితంలో, మన జీవితకాలంలో నేను ఒక 35 సంవత్సరాలు నేను పెరిగి ఉంటే, ఈ 35 సంవత్సరాల్లో ఎన్ని ఇన్సిడెంట్లు నాకు గుర్తుండుంటాయి? వందల సంఖ్యలో ఉండుండొచ్చు. హిప్నటైజ్ చేస్తే ఆ 100 కాస్త 200, 300 ఇన్సిడెంట్ల వరకు కూడా మనం గుర్తుకు తెచ్చుకోవచ్చు. ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతన్ని హిప్నటైజ్ చేస్తూ మీ మీ కిందటి సంవత్సరం ఏమైంది, అంతకుముందు ఏమైంది అని అడిగే క్రమంలో కొన్ని ఇన్సిడెంట్లు అన్నీ కూడా బయటకు వస్తూ చిన్నతనం దాకా వెళ్ళారట. ఆఖరికి అంతకుముందు ఏం జరిగింది అంటే గత జన్మ గురించి చెప్పడం ప్రారంభించారు. సో ఇలా గత జన్మ స్మృతుల్ని తెలుసుకున్నారు. ఇలా ఇప్పుడు నేను చెప్పేది ఏదో కల్పితం ఇవి కాదు. మన దేశంలో కూడా కొంతమంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు, కొంతమంది పేర్లు ఎందుకు చెప్పడం కానీ, బాలీవుడ్ స్టార్స్ అంటే స్టార్స్ అన్నాడు, మామూలు వాళ్ళు కాదు, పెద్ద పెద్ద హిట్స్ ఇచ్చినటువంటి వాళ్ళు, అప్పటి స్టార్స్ ఇప్పటి స్టార్స్ కూడా చేయించుకుంటే వాళ్ళ గత జన్మలో ఏ గ్రీక్లో పుట్టారు, ఏ జర్మన్లో పుట్టారు అన్న సంగతి వాళ్ళకి తెలుసుకుని వాళ్ళు పెయింటింగ్ వేయించుకున్నారు వాళ్ళ ఫోటోని. సో ఇలా జరిగినాయి. దీనివల్ల ఖచ్చితంగా మనకు జన్మ, మరుజన్మ అనేటువంటి సిద్ధాంతం అనేటువంటిది ఉంది. అందుకే ఆదిశంకర్లు కూడా ఆయన రచనలో పునరపి జననం, పునరపి మరణం అనేటువంటి, అంటే ఈ శరీరంతో మనం చేసేటువంటి కర్మలకి ఈ శరీరంతో మనము వాటిని అనుభవించాల్సిందే. ఇక్కడ మొత్తం 2 మెయిన్. మనం చేసేటువంటి పనులు కర్మ అని అంటారు. ఈ కర్మ సిద్ధాంతం ఏంటంటే, చాలామంది ఏమంటారు, స్వర్గం నరకం ఉంటుంది అని అంటారు కదా. దేవుడు ఈ శరీరంతో చేసినటువంటిది మళ్ళీ ఈ శరీరానికి అనుభవించాలి. కాబట్టి ఈ శరీరంతో నేను దానం చేశాను, ధర్మం చేశాను అనుకోండి, దాని మంచి కూడా ఈ శరీరం అనుభవిస్తుంది. అవన్నీ కూడా అనుభవించే స్థాయికి మించి చేశాను అనుకోండి, మళ్ళీ జన్మెత్తి దాన్ని అనుభవించమని పంపిస్తాడు. పాపమైనా అంతే.
అయితే ఒక మనిషి అంటే అంత హిప్నటైజ్ చేసినప్పుడు ఏ మనిషి అయినా తెలుసుకోగలుగుతాడా? అతను పూర్వజన్మలో ఎలా ఎలా పుట్టాడు? ఏంటి అనే విషయాలు? ఖచ్చితంగా. ఇప్పుడు నాకు తెలిసిన ఒక స్నేహితుడున్నాడు. అతనెప్పుడూ నాకు చెప్పేదేంటంటే, నాకెప్పుడు కలొచ్చేది. నేనెప్పుడు హెలికాప్టర్ నుంచి కిందకి దూకుతున్నట్టే చాలా మందికి ఎత్తు నుంచి కింద పడ్డట్టు కళ్ళొస్తాయిరా. కానీ ఎప్పుడు నేను ఆర్మీ డ్రెస్‌లోనే ఉండి పైనుంచి దూకుతున్నట్టుగా కలొచ్చేది. సో, అతను గత జన్మలో సోల్జర్ అయ్యుండొచ్చు. ఇవి మన మన యొక్క ఆలోచన విధానంలో చిక్కుకొనుంటాయి. నేను ఇందాక చెప్పినట్టు ఈ కర్మ సిద్ధాంతంలో భాగంగా మనం ఇప్పుడు చేసినటువంటివి ఈ జన్మలో. చాలామంది నేను ఏమీ చేయలేదు. పూర్వజన్మ సుకృతం అనుకుంటా. నాకిలా లావిష్ లైఫ్ వచ్చింది అంటారు. కొంతమంది నేను ఏం చేసినా గానీ నాకెందుకు ఇలా ఉంది అంటారు. ఇదంతా గూడా ఏంటంటే ఒక జన్మ నుండి మరొక జన్మకు ట్రాన్స్‌ఫర్ అవ్వడమే. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. మనకు చాలామంది చెప్పేదేంటంటే 7 జన్మల పుణ్యం నేను మా ఆవిడని జేసుకోవడం, లేదా మా బంధం 7 జన్మల బంధం అంటారు. చాలామంది ఏమనుకుంటారంటే ఈ జన్మ, ఈ కర్మ, ఈ సిద్ధాంతాల్లో భాగంగా మనిషి మనకు సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇవి చెప్తున్నప్పుడు గూడా ఏంటంటే, ఏముందండి మనిషికి మోక్షం ఎందుకు రావాలి? మళ్ళీ జన్మెత్తుతారు. ఇలా చనిపోగానే మళ్ళీ ఇంకో చోట పుడతాడు గదా! అని అంటారు. మీరు గూడా ఇందాక ఏదో ఒక క్వెషన్ అడుగుతూ ఇలా చెప్పారు. మనిషి జన్మెత్తడము పాపం చేసుకుంటే మనిషి జన్మ వస్తుందా? ఆ! పుణ్యం చేసుకుంటే మనిషి మనిషి జన్మ జన్మ వస్తుందా వస్తుందా? అన్నారు. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని మనిషి జన్మ వస్తుంది. పాపం చేసుకుంటే కాదు. అయితే ఈ మనిషి జన్మ ఎత్తిన తర్వాతకు మనం అనుభవించేటువంటివి మన గత జన్మలో చేసుకున్నటువంటి జన్మ అంటే హార్డ్లీ 40 ఇయర్స్ 50 ఇయర్స్ క్రితం కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. మనిషిలా చనిపోగానే పుట్టేటువంటి జన్మ మనిషి జన్మగా మళ్ళీ పుట్టడు. ఎవ్వరు ఎంత పుణ్యం ఎన్ చేసుకున్నప్పటికీ. ఎంత పుణ్యం చేసుకున్నా, మరీ పుణ్యం చేసుకుంటే చెప్పలేము. బట్ ఎంత పుణ్యం చేసుకున్నా, మాక్సిమం పుణ్యం చేసుకున్నా గానీ కనీసం ఒక 2, 3 జన్మలన్నా వేరే జంతువుగానో వేటినో పుట్టాలి. ఆ 7 జన్మలు అలా 7 రకాలైన జీవులుగా పుడతాం. పాకే జీవిగా, ఎగిరే జీవిగా, ఎత్తైన జీవిగా, బరువైన జీవిగా, క్రిమి కీటకాలుగా, 7 అశుద్ధంలో జన్మలుగా తిరిగేటువంటి పుట్టిన తర్వాత మనిషి మళ్ళీ జన్మ మనిషి వస్తుంది. జన్మెత్తుతారు. అంటే నేను పందిగా పుడితే పందిగా, కుక్కగా పుడితే కుక్కగా, నాతో పాటు నాతో పాటే వచ్చింది. ఈ జన్మలో కూడా నాతో పాటే వచ్చేసింది అని చెప్పి అంటారు. అయితే ఒకసారి మనిషి జన్మ వచ్చిన తర్వాత మళ్ళీ 7 జన్మలు దాటితే వేరేలాగా గాని పుట్టాక మళ్ళీ ఇంకొకసారి అంతే. మనిషి జన్మ వస్తుంది. ఖచ్చితంగా మళ్ళీ మనిషి జన్మ వస్తుంది. అంటే చనిపోయేటప్పుడు ఆ చనిపోయేటువంటి వ్యక్తి ఉదాహరణకు చెప్తున్నా. ఏదో అనుకోకుండా వచ్చినటువంటి వ్యాధి ప్రబలింది. ఏ క్యాన్సరో వచ్చింది. తన పిల్లవాడితోని ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. జీవితం అంతా బిజీ షెడ్యూల్ లైఫ్. అరే! నా కొడుకుతో నేను కొంచెం టైం స్పెండ్ చేస్తే బాగుండు అని అనుకున్నాడనుకోండి. వెంటనే పిల్లవాడి దగ్గరికి పిలిచి నేను నీతోని ఇంకా టైం స్పెండ్ చేయాలని ఉందని వాడిని బాగా చూసి, బాగా అనుకొని, వీలైతే మళ్ళీ జన్మ అంటుంటే నేను వీడి కడుపున పుట్టి వీడితో నేను టైం స్పెండ్ చేస్తా అని అతను గతిస్తాడు. ఆ గతిచ్చిన వ్యక్తి తన కొడుకుగానే పుట్టొచ్చు, తనకు స్నేహితుడిగా రావచ్చు, తనకి ఇంకొక స్టూడెంట్‌గా రావచ్చు, ఎలా అయినా రావచ్చు. బట్ మళ్ళీ ఆ జన్మలో ఆ కాంక్షలన్నీ కూడా తీరుతాయి. ఈ జన్మలో కోరుకుంటే ఒక మనిషితో ఇలా ఆ! పుట్టాలి అని 7 జన్మల తర్వాత తీరుతుంది. అందుకనే మన హైందవ ధర్మంలో ఒకటుంటది. వ్రతాలు, హోమాలు ఇవన్నీ చేయడం వల్ల ఏం లాభం అనంటే, మనకు అసలు భగవంతుడు సృష్టించినప్పుడు కోరికలు కోరుకోమన్నాడు. కోరికలన్నీ తీరిన తర్వాతకి నువ్వు ఒక వయసు వరకు కోరికలు కోరుకో. తీరిన తర్వాత ఇంకే కోరికలు కోరుకోకు. కేవలం దైవనామస్మరణ చేస్తూ ఉండు. అలా గనక నువ్వు గతిస్తే నీకు మోక్ష సిద్ధి కలుగుతుంది. సో, మనిషి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చనిపోయే టైంకి కొంతమందిని చూస్తే, మేము బయటికెళ్తున్నాము. అంటే ఆరోగ్యం బాలేదు. మంచంలో ఉన్నాడు. మీరు కూడా వస్తారా మాతో పాటు గుడికెళ్తుంటే? మీరెళ్ళిపోండి. నేను చాటింగ్ ఇక్కడి నుంచే చేసుకుంటా అని అంటారు. సో, ఆయనకి ఇంకేం లేదు. ఏం తింటారు? ఏదుంటే అది. ఇంకొంతమంది అట్లా కాదు. డెత్ బెడ్ మీద ఉండి హాస్పిటల్ తీసుకెళ్తుంటే ఇట్లంటుంది ఒక ఆమె. ఏమైంది అని అడిగారు. అడిగితే పట్టు చీర తల దగ్గర ఉంది అంటుంది. అంటే నాకు ఇంకా పట్టు చీర మీద కాంక్ష ఉంది. ఇంకా దేవుడి మీద కోరికలున్నాయి. లేదు. కాబట్టి ఎప్పుడైతే దైవనామస్మరణ చేస్తూ గతిస్తారో వారికి మోక్షం ఇంక మళ్ళా జన్మ ఉండదు. స్వామిలో ఇంకా కలిసిపోతారు. ఇంకే జన్మ ఉండదు ఏ జన్మ తర్వాత. ఉండదు. మళ్ళా జన్మ ఉండాలి. నా పిల్లలు, నా మనవాళ్ళు అయిపోయింది. అంటే మీరు చివరి దశలో అని చెప్తున్నారా? ఆఖరి దశలోకి ఆఖరి వచ్చేసరికి దశలో ఇక వచ్చేసరికి. మనకు మరణం వస్తుంది అని అంటే యూ కెన్ డూ నథింగ్. నువ్వు ఇంకేమీ చేయలేవు. చేయగలిగింది ఒకటే ఒకటి. ఆయన స్మరణ చేస్తే గనక మళ్ళా జన్మ రాదు.
అంటే మోక్షం ఎందుకు పొందాలి మనము అంటే, మళ్ళీ తల్లి కడుపులోకి చేరి అట్లా 7 సార్లు చేరి చిమ్మ చీకటి, కటిక చీకటి లోపల ఉంటూ అశుద్ధాన్ని కొన్నిసార్లు తింటూ తను విసర్జించింది తానే తింటూ మళ్ళీ బయటికి వచ్చి మళ్ళీ స్కూళ్ళు, మళ్ళీ కాలేజీలు, మళ్ళీ పెళ్ళి, మళ్ళీ పిల్లలు అవసరం ఇవంతా ఎందుకు? ప్రశాంతంగా స్వామిలో కలిసిపోతే ఇక మళ్ళీ జన్మ ఉండదు. చాలా మంది కోరుకుంటూ ఉంటారు ఇంకో జన్మ వద్దు అమ్మో అని నాకు ఈ చెప్పి. జన్మ వద్దుగా, మనిషి జన్మ అసలు ఏ జన్మ వద్దు. ఏ జన్మ వద్దు అని ఎందుకు కోరుకుంటూ అంటే ఆ మోక్ష సిద్ధి వాళ్ళకు రావాలి. సో రాను వాళ్ళు ఏమైపోతుంది అని అంటే ఏవి కోరుకోరు. వాళ్ళ కోరికల్లో కూడా చాలా మినిమల్ కోరికలు ఉంటాయి. చాలా దేవాలయానికి వెళ్ళాలి, సినిమాలకు వెళ్ళాలి, లేకుంటే పలానా బట్టలే వేసుకోవాలి, పలానా తిండే తినాలి, ఏవి లేవు. ప్రశాంతంగా ఉంటారు. అయితే మీరు ఇందాక అన్నారు అంటే చాలా పుణ్యం చేసుకుంటే మనిషి జన్మ వస్తుంది అని అవును. చెప్పి. అయితే అదే మనిషి జన్మలో చాలా కష్టాలు పడేవారు కూడా ఉంటారు చిన్నప్పటి నుంచి. కరెక్ట్. అంటే అనాథలు కావచ్చు, లేదంటే మధ్యలో రకరకాల సమస్యలతో మీరు అన్నట్టు ఇందాక వ్యాధులు రావచ్చు. మరి వీరు కూడా పుణ్యం చేసుకుంటేనే మనిషి జన్మగా పుడతారా? అంతేగా. ఇప్పుడు ఉదాహరణకు మొత్తం 10 లక్షల జీవరాశులు అనుకుంటే దాంట్లో 9,99,999 జీవరాశులు కూడా రామ అని పలకగలవా? ఈ చేత్తో దీపం పెట్టగలవా? ఈ చేత్తో దేవాలయానికి వెళ్ళిపోయి ఆయనకి ఏమైనా సేవలు అభిషేకాలు చేయగలవా? కానీ మనిషి జీవితం ఏం చేయగలదు? ఆయన నామాన్ని పలకగలదు, ఆయన చూడగలదు, ఆయన్ని ఆస్వాదించగలదు, పూజ చేయగలదు. వీలైతే చుట్టూ ఉన్నటువంటి భూతదయతో పక్షులకి, ప్రాణులకి అన్నిటికీ కూడా ఇంత ఏదైనా పెట్టొచ్చు. వేరే జంతువు పెట్టగలదా? లేదు. సో మనకు భగవంతుడు నువ్వు వెళ్ళి పుట్టిన తర్వాతకి వీలైతే నలుగురికి పనికొచ్చేవి చెయ్యి అని చెప్పి ఆయన మనకి జన్మిస్తే, మనం మాత్రము సిగరెట్లు దాగి, మందు దాగి, మాంసము తిని, అది ఖరాబ్ అయిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిని, పనికిరాని బర్గర్లు, పిజ్జాలు తిని ఏం చేస్తున్నాం? ఈ అద్భుతమైనటువంటి దేవాలయం, శరీరమే దేవాలయం, ఈ దేవాలయాన్ని కలుషితం చేస్తున్నాం. ఏమవుతుంది? ఆటోమేటికల్గా శరీరం అంతా కూడా సఫర్ అవుతుంది. ఒకసారి మనం ఒక గ్లాస్లోకి ఏ పదార్థాన్ని నింపితే అదే తత్వం ఆ గ్లాస్ స్మెల్ కానీ అన్నీ కూడా వస్తాయి. శరీరం కూడా అంతే. మీరు అన్నట్టు వ్యాధులు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, స్వయంకృతాపరాధాలు మాత్రమే, ఇంతే తప్ప ఇంకేదీ లేదు. మనం మంచిగా ఉండి అంతెందుకండి, విపరీతమైనటువంటి చెడలవాట్లు ఉన్నటువంటి వ్యక్తి పూర్తిగా దేవుడి యొక్క సేవ చేస్తూ అద్భుతమైన లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు నాకు తెలుసు. మరి వాళ్ళు ఇప్పుడు అడిగితే ఇది అసలు జన్మ అంటే, అది అసలు నా బతుకే కాదు, నేను మళ్ళీ పుట్టా దేవుడి వైపు వచ్చిన తర్వాతకే అంటారు. కాబట్టి సన్మార్గంలోకి వెళ్ళి ధర్మాన్ని పాటిస్తూ నిత్య నైమిత్తిక కర్మలు గనక మనం మంచి కర్మాచరిస్తే మనల్ని భగవంతుడు ఎప్పుడు రక్షిస్తాడు, ఏ ఇబ్బందులు ఉండవు. అయితే దేవుడు మనకి జన్మనిచ్చింది మోక్షానుసారంగా జీవించమని 100% మీరు చెప్తున్నారు. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి